గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్రంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కొద్దిసేపు ఎండ కొద్దిసేపు వాన కురవడంతో కర్షకులకి ఏం చేయాలో పాలుపోవట్లేదు. నోటికాడికి వచ్చిన పంట నీటి పాలవుతుండటంతో పత్తి వరి సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పత్తి, వరిపై వరుసగా కురుస్తున్న వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్లో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. జూన్లో విత్తనాలు వేసినా సరైన వర్షాలు కురవకపోవడంతో 2-3 సార్లు వేశారు. అనంతరం రేయింబవళ్లు కష్టపడి సాగు చేసిన పంటపై వరుణుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు పత్తి రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. వరుస వానలకు పత్తి మొక్కలపైనే తడిసి ముద్దవుతుంది. కష్టపడి పండించిన పంట తీరా చేతికందే సమయానికి వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. పండిన కొద్దిపాటి పంటను రక్షించుకుందామంటే వర్షాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రంగు మారుతుండటంతో కనీసం పెట్టుబడి దక్కే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి ఏరి కొనుగోలు కేంద్రాలకు తెస్తే తేమ, నాణ్యత పేరిట కొర్రీ పెట్టి ధరలు తగ్గిస్తున్నారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సీసీఐ ద్వారా ప్రభుత్వం పత్తి కేంద్రాలు ప్రారంభించబోతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ తెలిపారు. సారి అమ్ములు వర్షాలు పడ్డాయి కానీ పూత కాత సమయంలో వర్షాలు బాగా పడి బాగా దెబ్బతిని అక్కడ రాకుండా పోయినండి. ఇప్పుడు 5 గంటలు కూడా వచ్చే లేదు, పెట్టుబడులు వచ్చేటట్లేదు. ఈ సంవత్సరం పండినంత కూలి వాళ్ళకే పోతుంది, పెట్టుబడులకి కూడా సరిపోతలేదు. ఇక 5,000 నుంచి 6,000 లోపే కొంటాను. ఎంత మంచి పత్తి అయినా కూడా సీసీ వాళ్ళు కొంటానంటాను కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఏడి మాత్రం ఓపెన్ చేయలేదు. గవర్నమెంట్ ఈ పత్తుల పరిచయాలలో అన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఖరాబ్ అయినాయి. పత్తి వరంగల్ పోతే అది 52 అమ్ముతుంది. బాగా నష్టం జరిగింది. ఇక మళ్ళీ పీకే ఏమైనా వేసుకున్నట్టు లేవలేదు. మంచి దశ కొట్టింది బాగా. ఎట్లా ప్రభుత్వం మంచిగా ఆదుకుంటే బాగుంటుంది. మన ఎదురాన్ని 50,000 పెట్రోల్ పెట్టినా పూత గుంజలు అంతా మొత్తం కూలిపోయింది వర్షానికి. ఇప్పుడు పత్తి మొత్తం ములక చెందినప్పుడు పత్తి పంటలు ఈసారి ఫస్ట్ నుండి పెట్టిన నుండి రైతుకు కన్నీళ్ళే మిగిల్చింది. ఫస్ట్ వర్షాలు లేక పత్తి మొలక వెళ్ళడం చాలా కష్టమైంది. మొలక వెళ్ళినాక 4 రోజుల తర్వాత విపరీతమైన వర్షాలు. ఈసారి వర్షాలతోని పత్తి ఎర్రబడము, నీరు నిలవడం వల్ల పత్తి చేను పెరగకపోవడము, దానికి తోడు రైతుకు యూరియా కష్టాలు వెంటాడినాయి. విపరీతమైన వర్షాల వల్ల దిగుబడి తగ్గి చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో పత్తిని మనం తీసుకపోతే వాళ్ళు 4,000 నుండి 6,000 మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు అంటే ఇది నల్లబడ్డది, ఇది పదనున్నది, తేమ ఉంది, ఇది బ్లాక్ ఉంది, ఏదో ఒక చెప్పి అన్ని షాకులు చెప్పి రైతుకు పూర్తిగా దగా అవుతున్నారు. ప్రభుత్వము దీనికి గుర్తించాలని, రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పత్తి పంటను దయచేసి లైసెన్స్ ఉన్నటువంటి ట్రేడర్లకు మాత్రమే అమ్మండి. మీరు ఎదురు చూసినట్టుగానే వారం రోజుల లోపే సీసీఐ మొదలు కాబోతుంది. 8 నుంచి 12% మించకుండా మీరు పత్తిని తీసుకురావాల్సిందిగా మనవి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేటు ఎక్కువగా పెట్టి 8,110 రూపాయలు అధిక ధరను కేటాయించడం జరిగింది. మీ మొబైల్లో కపాస్ కిసాన్ యోజన అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ పంట వివరాలు నమోదు చేసుకొని మీరు మీ పత్తిని లైసెన్స్ హోల్డర్స్ దగ్గరికి మాత్రమే తీసుకువెళ్ళండి. వరి పంటపైన వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు కురవడంతో నేల వాలింది. తుఫాను ప్రభావంతో కురుస్తున్న జోరు వర్షం కోతలకు అడ్డంకిగా మారింది. కూలీలతో పాటు ఇతర యంత్రాలు వాడడంతో ఖర్చు పెరుగుతోందని రైతులు చెబుతున్నారు. కోసిన ధాన్యం ఆరబెట్టడం సవాలుగా మారిందని తెలిపారు. వరి పొలం కోతకొచ్చిందండి. టైర్ల మిషన్లతో గోపిస్తే ఎకరానికి 1,700 గంటలు అయిపోతుందండి. ట్రాకులతో గోపియాల్సి వస్తుందండి వర్షాలు ఎక్కువ ఉండటం వలన. ట్రాకు 1.5 గంట సుమారు పట్టుదండి. పొలం దగ్గరకు కూడా ట్రాక్టర్ వచ్చే సదుపాయాలు తక్కువ ఉండటం వలన 6-7 వేలు ఖర్చు అవుతుందండి ఎకరానికి. అది వరి పొలంలోకి ట్రాక్టర్ చేరుకోవడానికి అవకాశాలు ఉండలేదు. ట్రాకులతోనే ఒడ్లు మోయాల్సి వస్తుంది. వర్షాలు వచ్చేసాయి, మొత్తం ధాన్యాలు పాతకొచ్చి ఉన్నాయి. ఇప్పుడు ట్రాకులు పెట్టాలంటే ఎకరానికి 8 వేలు అవుతుంది. మేము ఎట్లా బయటపడాలా? డబ్బులు పెట్టుకుంటే మాకు ఏ సమస్య లేకుండా పోయేది. కోతలు మొదలు పెట్టాలి. 8 వేలు ఎకరా పెట్టి ఖర్చు పెట్టి ట్రాక్ పెట్టుకొస్తున్నాం. అక్కడ పురుగుల కేంద్రం ఉందా పోయటం, ఎవరు ఎంత అడిగితే అంతకు ఇచ్చేయటం. ప్రభుత్వం స్పందించి తడిచిన పంటలను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.